ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనము. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము ఈ భస్మ బుధవారానికి సంబంధించిన వాక్య భాగం అయి ఉంటుంది. భస్మ బుధవారము రోజు నుంచి లెంట్ డేస్ స్టార్ట్ అవుతాయి, శ్రమల దినాలు. అయితే ఈ శ్రమల దినాలను మనము ఆచారంగా చేయకుండా ఆధ్యాత్మికంగా దేవుళ్ళో ఎదగడానికి మనము దీనిని అనుసరించవచ్చు, పాటించవచ్చు. 40 రోజులు యేసు ప్రభువు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన శోధించబడుటకు లేదా అరణ్యంలో ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన తన జీవితాన్ని ప్రారంభించినట్టుగా చూస్తాము. బైబిల్ గ్రంథంలో 40కి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసిన సంఘటనలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. భస్మము అంటే బూడిద. మట్టల ఆదివారం రోజు మట్టలు పట్టుకొని తిరిగిన ఈ మట్టలను దాచిపెట్టి దానిని ఈ భస్మ బుధవారం రోజు కాల్చి బూడిద చేసి ఆ బూడిదను నొసలుకు రుద్దుకునే ఒక ఆచారము క్రైస్తవ్యంలో అది ఉండింది. అది ఆచారము పెట్టారు, కానీ ఆ ఆచారమును మనం ఇప్పుడు బూడిద పూసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే యేసుప్రభు మన కొరకు అన్నిటినీ ఆయన వెల చెల్లించాడు, అన్నిటికీ స్వస్తి చెప్పేశాడు, అన్నిటికీ ఆయన వెల చెల్లించి అన్నిటిని ముగించాడు. అయితే ఎందుకు మరి భస్మ బుధవారము, ఈ యాష్ వెడ్నెస్డే ఎందుకు అంటే, మనము దేవుని సన్నిధికి వచ్చి, యాష్ వెడ్నెస్డే లేదా భస్మ బుధవారం అంటే దేవుని సన్నిధికి రావడం, గుర్తుపెట్టుకోండి. పశ్చాత్తాప పడడం, పాపములను ఒప్పుకొని విడిచిపెట్టడం, ప్రార్థనలో గడపడం, వాక్యంలో గడపడం, సంఘ సహవాసంలో గడపడం, దేవునిని మహిమపరచడం, తద్వారా దేవుడిచ్చే దేవునిని పొందడం, మనం ఆత్మీయంగా ఎదగడం. ఇందుకొరకు భస్మ బుధవారాన్ని మనము చేయాలి, పాటించాలి. దేవుని సన్నిధికి వచ్చాము, ఈరోజు పాడాము, కీర్తించాము, ఆయన స్తుతించాము, సాక్ష్యం ఇచ్చాము, ప్రార్థన విజ్ఞాపములు, ప్రార్థన విజ్ఞాపనలను చేసాము. అనేక విషయాల కొరకు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము. ఇది అంతా మన ఆత్మీయంగా ఎదుగుదలకు, సంఘ అభివృద్ధికి తోడ్పడుతుంది. కాబట్టి ఆచారంగా కాకుండా మన ఆత్మకు ఉపయోగపడే విధానంలో చేయడము తప్పు ఏమీ కాదు. దేవుని వాక్యం చెప్తుంది 19వ వచనంలో, నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు. ఈరోజు మట్టిలో మహిమ నుంచిన దేవుని గురించి లేదా మట్టిలో మహిమైశ్వర్యం గురించి మనము ఒక 2-3 విషయాలు మేము ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఒక 10-15 నిమిషాలలో మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదివిన వాక్యంలో నుండి మొదటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మనము మట్టి నుండి తీయబడ్డాం. మన మూలం ఎక్కడి నుండి వచ్చిందంటే కోతి నుండి రాలే. మనిషి జీవితము కోతి నుండి రాలేదు, పశువుల నుండి రాలేదు, పురుగుల నుండి, జంతువుల నుండి రాలే, చెట్ల చేమల నుండి మనం రాలేదు. దేవాది దేవుడు మట్టిలో నుండి మనలను తయారు చేశాడు. మట్టి నుండి దేవుడు మనల్ని సృష్టించాడు. ఈ మట్టికి బొమ్మకు ఆయన జీవాత్మను జోడించాడు. అప్పుడు మనిషి జీవించే ప్రాణిగా మారాడు. మనిషి ఏ ఒక్క జంతువులతో పోలిక లేదు. దేవుడు తన పోలికలో మనిషిని సృష్టించాడు, నిర్మించాడు. మనము దేవుని చేతి పని అయినాము. దేవుని వాక్యం చెప్తుంది, మట్టి నుండి తీయబడిన వారం మనము. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో మనము గమనించినప్పుడు, దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మట్టి నుండి దేవుడు మనలను సృష్టించి ఆయన జీవాన్ని, ఆయన పోలికను, ఆయన రూపమును, ఆయన గుణగణాలను, ఆయన ఆత్మను మనలో పెట్టాడు.
మనం జంతువుల నుండి రాలేదు. దేవాది దేవుడు తన ప్రాణం మనలో పోసాడు. దేవాది దేవుడు తన పోలికను మనకిచ్చాడు. దేవాది దేవుడు తన స్వరూపమును మనకిచ్చాడు. మనం దేవుని పోలికలు నిర్మించబడిన వారం. దేవుని పోలికలు మనము నిర్మించబడిన వారము. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది, మన్నైనది వెనుకటి వలనే తిరిగి మట్టికి చేరును, ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది అని. దేవుడు నాసిక రంధ్రంలో ఆయన జీవాత్మను వదిలాడు. ఈ శరీరం మట్టి నుండి తీయబడింది, మట్టికి వెళ్ళిపోతుంది. దేవుడు ఇచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుందని ప్రసంగి 12:6లో ప్రసంగి భక్తుడు 6:7లో మనం చూస్తాము. తిరిగి మట్టికి చేరుతామట. మట్టి నుండి తీయబడినాము, తిరిగి మనం మట్టికి చేరేవారము. మట్టి గురించి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఒక పాపాత్మురాలైన స్త్రీ లేదా వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తరుముతూ వస్తున్నప్పుడు యేసు ప్రభువు ఆ నేల మీద ఆ మట్టిలో రాస్తున్నాడు. ఆ మట్టిలో ఆయన రాస్తూ ఉన్నాడు. అక్కడున్న ప్రజలందరూ అనుకున్నారు, నా పాపమును రాస్తున్నాడు అని అనుకున్నారు. ఎవరైతే ఆ స్త్రీ ఉందో ఆవిడ కూడా నా పాపములను రాస్తున్నాడేమో, ఈయన ఏదో రాస్తున్నాడు అనుకున్నాడు. కానీ కొలస్సీ పత్రికలో అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, మన పాపముల చీటి అంతా యేసయ్య కల్వరి సిలువలో రక్తము కార్చి ఆ రక్తము చేరాతతో తుడిచి వేసేశాడు మన పాపముల చీటిని. ఆయన పాపములను రాస్తున్నాడని ప్రజలు అనుకొని వారి పాపములను గుర్తు చేసుకొని వారు రాళ్ళను అక్కడ పడవేసి వెనకడుగు వేశారు. మరొక సందర్భానికి మనం వెళ్ళగలిగితే యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక పుట్టు గుడ్డివాడిని యేసయ్య దగ్గర తీసుకొని వచ్చారు. వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు కారణమా, వీడి తల్లిదండ్రుల కారణమా, ఎవరు కారణం? దేవుడి కారణం. ఎవరు కారణం అని అడిగారు. దేవునిని మహిమపరచడానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడని యేసయ్య స్ట్రేట్గా ఒక సమాధానం చెప్పాడు. కానీ వాని కన్నులు తెరవడానికి యేసయ్య చేసిన ఒక పని ఏంటంటే, ఆయన ఉమ్మి ఊసి ఆ ఉమ్మితో బురద చేసి ఆ గుడ్డివాడి కన్నులకు పూసి కడుక్కొని స్వస్థత పొందమని చెప్పాడు. ఆ గుడ్డివాడు ఆ ఉమ్మితో బురద చేసి కన్నులకు పూయబడిన ఆ గుడ్డివాడు దగ్గరలో ఉన్న కోనేటిలోనికి వెళ్ళి కన్నులను కడుక్కొని చూపు పొందుకున్నాడు. యేసు ప్రభు ఆయన స్వస్థపరచగలడు. ఆయన మట్టిని బురద చేసి గుడ్డివానికి కన్నులు తెరిపించగలడు. ఆయన ఉమ్మిలో స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉన్నది. ఆయన తన వాక్కును పంపి ప్రజలను బాగు చేస్తాడు. ఆయన కాలి దుమ్ముల స్వస్థత, ఆయన నీడలో స్వస్థత ఉంది, ఆయన రక్తంలో స్వస్థత ఉంది, ఆయన పొందిన గాయాలలో స్వస్థత ఉంది. ఆయన ఎలాగైనా నేను స్వస్థపరచగలడు. నీ స్వస్థతను ఆపేది ఏది కూడా లేనే లేదు. హల్లెలూయా. స్వస్థపరిచే దేవుడు ఆయన. మట్టిని బురద చేసి పుట్టుగుడ్డి వానికి చూపును రప్పించిన దేవుడు. మరొక సంఘటనను కనుక మనం చూస్తే మార్కు సువార్త 7వ అధ్యాయం 32వ వచనంలో చెవుడు నత్తి గల వాణిని యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. చెవుడు నత్తి గలవాడు. చెవుడు ఉంది, నత్తి ఉంది. యేసు ప్రభువు ఈ చెవుడు నత్తి గల వాణిని ప్రజలలో నుండి చేయబట్టి తీసుకొని కొంత దూరం తీసుకొని వెళ్ళి వాడి చెవులలో చేతులు పెట్టి ఊది గొంతును ముట్టి నాలుకను ముట్టి ఉమ్మితో బురద చేసి వాడికి రుద్దినప్పుడు వాడి చెవుడు పోయింది, వాడి నత్తి పోయింది. అనర్గళంగా మాట్లాడగలుగుతూ ఉన్నాడు. యేసయ్య ఏదైనా చేయగలడు. మట్టి గురించి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. మట్టి నుండి తీయబడిన మనిషిలో ఆయన మహిమను ఎట్లా తీసుకొస్తున్నాడు. నా జీవితం అయిపోయిందన్న ఆ గుడ్డివాణి జీవితంలోనికి మహిమను తీసుకొచ్చాడు, చూపనిచ్చి. ఈ చెవుడు నత్తి గల వాణిని ఆయన జీవితం అంతా అయిపోయింది, నా జీవితం అంతా నత్తి మూగనగా బతకాలని అనుకున్నాడు. కానీ యేసయ్య ఆ మట్టి బొమ్మలోనికి మహిమైశ్వర్యాన్ని తీసుకొచ్చాడు. ఆయనను బాగు చేయటం ద్వారా దేవుని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో యేసు మీద ఉమ్మి వేశారంట ప్రజలు. మన మీద ఉమ్మి వేయాలి. మనం చేసిన నేరాలకు, మనం చేసిన ఘోరాలకు, మనం చేసిన చెడు పనులకు, మనం చేసిన అతిక్రమ క్రియలకు మన మీద ఉమ్మి వేయాలి. కానీ యేసు ప్రభు మన పాప శిక్షనంతా తన మీద వేసుకున్నట్టు చేత ప్రజలు యేసయ్య మోహం మీద ఉమ్మి వేశారట. ఆయన మీద ఉమ్మి వేశారని దేవుని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 67వ వచనంలో
ఆయన మోహం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి అని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 27:30 ఆయన మీద 2-3 సార్లు ఉమ్మి వేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి కాదు, ఆయన మీద ఉమ్మి వేస్తే ఆయన ఓర్చుకున్నాడు, తుడుచుకున్నాడు. ఆయన మన కొరకు భరించాడు. ఆయన మన కొరకు ఆ అవమానాన్ని భరించాడు. మన పాప శిక్షను తీసివేయట కొరకు ఆయన తన మోహం మీద ఉమ్మి వేయించుకున్నాడు. ఎందుకో తెలుసా? మనము నిజమైన దేవుని బిడ్డలుగా బ్రతకాలని, మనం నిజమైన క్రైస్తవులుగా బ్రతకాలని, మనం భక్తులముగా బ్రతకాలని, విశ్వాస వీరులుగా బ్రతకాలని, పరిశుద్ధముగా బ్రతకాలని. కానీ మనుషుడు లేదా సంఘస్థుడు లేదా విశ్వాసి క్రైస్తవుడు ఈనాడు ఎలా బ్రతుకుతున్నాడంటే నులివెచ్చని స్థితిలో బ్రతుకుతున్నాడు. ఎలా బ్రతుకుతున్నారు? నులివెచ్చని స్థితిలో బ్రతుకుతున్నారు. ప్రకటన గ్రంథం 3:16 చెప్తుంది. ప్రకటన 3:16 ప్రకారంగా మనం ఆలోచన చేస్తే వాక్యాన్ని, నీవు వెచ్చగనైనా ఉండు, చల్లగనైనా ఉండు. నువ్వు చల్లగనైనను లేక వెచ్చగనైనను లేక నువ్వు నులివెచ్చగా ఉన్నావు కనుక నా నోటి నుండి ఉమ్మి వేయని ఉద్దేశించుచున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ ఉమ్మితో అయితే బురద చేసి రోగులను స్వస్థపరిచాడో, ఆయన నా పాపమును తీసివేయట కొరకు తన మీద ఉమ్మి వేయించుకున్న దేవుడు, నువ్వు సరిగా జీవించకపోతే, నువ్వు సరైన క్రైస్తవుడిగా భక్తి జీవితాన్ని జీవించకపోతే, దేవాతి దేవుడు అంటున్నాడు, నా నోటి నుండి నీ మీద ఉమ్మి వేస్తానని. ఎంత భయంకరమైన మాట! మన కొరకు ఉమ్మి వేయించుకున్న దేవుడు ఆయన సరైన జీవితం జీవించకపోతే నులివెచ్చని స్థితి ఉమ్మి వేయబడడానికి కారణమవుతుంది. కాబట్టి 50-50 క్రిస్టియానిటీ, 50-50 విశ్వాసిగా మనం ఉండకూడదట. 100% భక్తి జీవితాన్ని మనము జీవించాలి. 100% దేవుని బిడ్డగా జీవించాలి. హల్లెలూయా! దేవుడు దానిని కోరుతున్నాడు. 100% బ్రతకాలని. యేసు ప్రభువు మనల్ని దర్శించినప్పుడు మన జీవితం మారిపోయింది. సమరయ స్త్రీని దర్శించినప్పుడు ఆమె జీవితం మారిపోయింది. ఆమె ఆ పాపపు కుండను అక్కడ వదిలిపెట్టేసి పరిగెత్తింది దేవుని కొరకు బ్రతకడానికి. తనను మార్చిన దేవుని గురించి ఊరంతా చెప్తూ వెళ్ళింది. ప్రజలందరినీ యేసయ్య దగ్గరికి తీసుకొని రాగలిగింది. యేసయ్య మనల్ని దర్శించినప్పుడు మన జీవితాలు మారిపోవాలి. మారిపోయిన జీవితాన్ని, మనం మార్పు చెందిన జీవితాన్ని మనము కంటిన్యూగా జీవించాలి. 100% మనం దేవుని బిడ్డలంగా జీవించాలని యేసయ్య వాక్యం సెలవిస్తూ ఉంది. మట్టి నుండి తీయబడ్డాం. మనం ఎక్కడి నుండి తీయబడ్డాము? మట్టి నుండి తీయబడ్డాం. అది ఒకటి. రెండవది 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము, 2 కొరింథీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందామా? 2 కొరింథీ 4వ అధ్యాయము 7వ వచనం. అయినను ఆ బాలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. మట్టి ఘటములలో మహిమైశ్వర్యాన్ని పెట్టాడు ప్రభు. మనం మట్టి ఘటములమే, మట్టి బొమ్మలమే, మట్టి పాత్రలమే. దేవుడు తన మహిమను ఉంచాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో యేసయ్య మనల్ని మహిమగా మార్చానంటున్నాడు. 8వ అధ్యాయము 29-30 వచనంలో మనం గమనించినప్పుడు 30వ వచనం చదువుతున్నాను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ప్రభువు పిలిచాడు, ఏర్పాటు చేశాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చబడిన వారిని మహిమపరిచాడు. దేవాతి దేవుడు చెప్పాడు, నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడని కాదని. ఆ దేవుడే అంటున్నాడు, మహిమ నుంచి అధికమైన మహిమలోనికి మిమ్మల్ని నడిపిస్తానని, మిమ్మల్ని ఒక మహిమగా చేశానని ప్రభువు మాట్లాడుతున్నాడు. మట్టి ఘట్టములమే మనము. కానీ ఇందులో దేవుడు తన ఐశ్వర్యమును పెట్టాడు, తన మహిమను పెట్టాడు, తన మహిమను మనలో పెట్టాడు. మనిషి జన్మ యొక్క మహిమ ఏంటంటే దేవుడు తన జీవాత్మను ఊదాడు, ఆయన ఆత్మను మనలో పెట్టాడు. మనిషిలో ఉన్న రక్తమే ప్రాణం. మనిషిలో రక్తమే ప్రాణం. యేసు ప్రభు రక్తం చిందించాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు మన కొరకు. మనను మహిమగా మార్చడానికి, నీ ప్రాణమును నిలబెట్టడానికి, కాపాడడానికి ఆయన తన రక్తమును చిందించాడు. ఆయన తన ప్రాణాన్ని ధారపోసాడు. మట్టి ఘట్టములలో తన జీవాత్మను ఊదాడు. ఇది మనిషికున్న మహిమైశ్వర్యం, మనిషి యొక్క
మహిమైశ్వర్యం. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, కీర్తనకారుడు 139వ కీర్తన 139 కీర్తన 13వ వచనం నుండి మనం చూసినప్పుడు మనిషి యొక్క మహిమ ఏంటో మనకు అక్కడ అర్థమవుతుంది. 13వ వచనం నుండి చూస్తే, నా అంతరింద్రియములను నీవే కలగచేసితివి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగచేసిన విధము చూడగా భయము ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచును. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. మనిషిని దేవుడు నిర్మించిన విధానాన్ని మనం ఇక్కడ ఆలోచన చేసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడు ఆశ్చర్య రీతిగా మనిషిని నిర్మించాడు. మనిషి లోపల ఉన్న అవయవాల గురించి ఆలోచన చేద్దాం. బయట ఉన్న అవయవాలు తెలిసిన విషయాలే. లోపల ముఖ్యమైన అవయవము గుండె, మెదడు, ఊపిరితిత్తులు, లివరు, కిడ్నీలు, ముఖ్యమైన అవయవాలు. ఈ అవయవాలను దేవుడు చాలా సెన్సిటివ్గా, చాలా సున్నితముగా నిర్మించాడు. గుండె పాడైపోతే మనిషి చనిపోతాడు. లివర్ పాడైతే కొంచెం స్లోగా చనిపోతాడు. కిడ్నీలు పాడైనా కొంచెం స్లోగా చనిపోతాడు. ఊపిరితిత్తులు పాడైనా మనిషి కొంచెం స్లోగా చనిపోతాడు. బ్రెయిన్ డ్యామేజ్ అయినా, బ్రెయిన్ ట్యూమర్ వచ్చినా, బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిన మనిషి ఏం చేస్తాడు? స్పాట్లో చనిపోతాడు. హార్ట్ అటాక్, హార్ట్ ప్రాబ్లం వచ్చినా మనిషి స్పాట్లో చనిపోతాడు. ఈ అవయవాలను దేవుడు నిర్మించాడు. అందుకనే దేవుని వాక్యం, నా అంతరింద్రియములను నీవే కలగచేసితివి, నా తల్లి గర్భం నందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఈ సంగతి ఆలోచన చేస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. దేవుని స్తుతించకుండా, ఆయనను పొగడకుండా, ఆయనను ఆరాధించకుండా, ఆయన సన్నిధికి రాకుండా ఉండలేము మనము. గుండె మార్పిడి చేయగలుగుతావా? నీ గుండె పాడైందని డాక్టర్లు చెప్తే గుండెను మార్పిడి చేయగలుగుతావా? గుండె ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఇచ్చేవాళ్ళు ఉన్నా ఆ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎంత లక్షలు ఖర్చు అవుతుంది, అంత పెట్టుకోగలుగుతావా? ఒక కిడ్నీ పోతే ఒక కిడ్నీ ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఒకవేళ ఇచ్చేవారు ఉన్నా దాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడానికి స్థామత ఉందా? దేవుడు ఈ అవయవాలన్నిటిని మనలో నిర్మాణం చేసి మనలో పెట్టి కాపాడుతూ, ఆరోగ్యాన్ని ఇస్తూ, ఆయుష్నిస్తూ, ప్రతిదినం మనల్ని బ్రతికిస్తున్నప్పుడు మనము ఎగరెగిరి పడతాము. నా బలము, నా ఆరోగ్యం, నా అందము, నా తెలివి, నా జ్ఞానము అని. అది నీ జ్ఞానము, నీ తెలివో, నీ అందము, నీ టాలెంట్ కాదు. ఈ మట్టి బొమ్మలో దేవుడు తన మహిమైశ్వర్యాన్ని పెట్టాడు. ఈ అవయవాలన్నీ నీ ఐశ్వర్యమే, నీ ఆస్తులే. ఈ అవయవాలన్నీ మన ఆస్తులే. దేవుని వాక్యంలో మనం చదివిన ప్రకారంగా ఒక్కొక్క అవయవం విలువ ఎంతో తెలుసా? ఎంత ఖరీదు కట్టగలుగుతావు? నువ్వు ఖరీదు లక్షలు కడితే ఇప్పుడు ఇచ్చేవాళ్ళు ఎవరు? అవయవాలు. ఆలోచన చేద్దాం మనం ఒకసారి. ఆయన నిర్మించిన అవయవ నిర్మాణము, ఒక్కొక్క అవయవం విలువ ఎంత, వాటి పనితనం ఎంత, అవి ఎక్కడ దొరుకుతాయి ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు ఎంత అద్భుతంగా నన్ను తయారు చేసి నన్ను రక్షించుకున్నాడు. నేను దేవునికి లోబడతలేను, ఎంత విచారం కదా. ఇట్లాంటి ఆలోచన రావాలి కదా మనకు. దేవుడు నా కొరకు ఇంత చేసినప్పుడు నేను దేవునికి లోబడాలి కదా, దేవుని దగ్గర రావాలి కదా, మనసు మార్చుకోవాలి కదా, పద్ధతి మార్చుకోవాలి కదా, ఆత్మీయంగా ఎదగాలి కదా, దేవుని మహిమపరచాలి కదా నేను అనే ఆలోచన ఈనాడు అనేకులు లేకుండా పోయింది. తినడానికి తిండి ఉంది, పడుకోవడానికి ఇల్లు ఉంది, కట్టుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి, చేయడానికి పని ఉంది, నాకేంటిలే అనుకుంటున్నారు. ఇది కాదు మనిషి యొక్క మహిమైశ్వర్యం. ఇది కాదు మనిషి యొక్క మహిమైశ్వర్యం. సృష్టించిన దేవుని మహిమపరిచినప్పుడే ఈ మట్టి బొమ్మకు మహిమ వస్తుంది, మహిమ ఐశ్వర్యం వస్తుంది. దేవుని మహిమపరచని ఈ బొమ్మ ఉన్న ఒకటే, లేకున్నా ఒకటే. దేవుని స్తుతించని ఈ శరీరము, ఈ ఆత్మ. కాబట్టి మనం ఆలోచన చేయాలి. మనిషి యొక్క గొప్పతనము వాక్యం చెప్తుంది. 8వ కీర్తన 5వ వచనములో దేవుని కంటే కొంచెం తక్కువగా చేశాడట మనిషిని. దేవుని కంటే కొంచెం తక్కువ చేశాడు. దిస్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మనిషి తత్వంలో దేవుడు పెట్టింది ఏంటంటే దేవుని కంటే కొంచెం
తక్కువగా చేశాడట. ఇదే వాక్యాన్ని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో రాయబడింది, మెన్షన్ చేయబడింది. కొత్త నిబంధనలో అక్కడ దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశాడట మనిషిని. దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశాడు. దేవదూతలు కూడా లేని ఎన్నో సౌకర్యాలను దేవుడు విశ్వాసులమైన మనకు, క్రైస్తవులమైన మనకు దేవుడు పెట్టాడు, ఆ వెసులుబాటు పెట్టాడు. దేవుని దగ్గర మనము అట్లాంటి అన్యోన్యత, అటువంటి ఆప్యాయత, అటువంటి వాత్సల్యత, దేవునికి మనకు మధ్యలో ఈ అటాచ్మెంట్ ఉన్నది. దూతలకు లేదు. తప్పు చేస్తే ఒక సైడ్లో పెట్టి తీర్పు తీర్చేదాకా ఆ పక్కన పెట్టేస్తాడట. కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో చేస్తాము, తప్పైందంటాం, ఏడుస్తాము, ఉపవాసం ఉంటాము, దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు గద్దించడం లోబడకపోతే ఒకరోజు తిరుగు లేకుండా హఠాత్తుగా వస్తుంది. దేవుడు కృప కలిగిన దేవుడు ఇంకా కృప చూపిస్తూ ఉన్నాడు. మట్టి ఘట్టములలో మహిమ ఐశ్వర్యము మనకు ఉన్నది. గ్రేట్నెస్ ఆఫ్ ఉమెన్లో మనం చూస్తే దేవునికి మనము జిరాక్స్ కాపీగా ఉన్నామట. దేవునికి మనము జిరాక్స్ కాపీగా ఉన్నాం. దేవుని వాక్యం చెప్తుంది, ఆదికాండం 1:26-27లో దేవుడు అన్నాడు, మన పోలిక చొప్పున మన నరులను చేయిదాం. మనము దేవుని పోలికలో, ఆయన స్వభావంలో మనం నిర్మించబడిన వారు, ఆయన లాగానే మనం నిర్మించబడిన వారు. దేవుడు ఆయన రూపంలో మనల్ని తయారు చేశాడు. మనల్ని కోతిగానో, కుక్కగానో, నక్కగానో, ఏనుగానో, పందిగానో, పశువుగానో, పక్షులాగానో, జీవం లేని ఒక రాయి రప్పలాగానో దేవుడు మనల్ని తయారు చేయలేదు. మోషేతో చెప్పినప్పుడు దేవుడు మాట్లాడాడు. మోషేను దేవునిగా పెట్టాడట. మనుషులను కూడా కొన్నిసార్లు దేవుడికి కూడా అభివర్ణించిన సందర్భాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. దేవునికి జిరాక్స్ కాపీ అంటున్నప్పుడు కుడి ఎడమగా చేశాడు. ఆయన చూసి మనల్ని తయారు చేశాడు. ఇంత మహిమైశ్వర్యాన్ని మనలో పెట్టినప్పుడు, ఈ మట్టి ఘట్టములో ఇంత మహిమైశ్వర్యం పెట్టినప్పుడు దీనిని మనం వృధా చేసుకోకూడదు, దీనిని మనం నిర్లక్ష్యం చేయకూడదు, దీనిని మనం దుర్వినియోగం చేసుకోకూడదు, దేవునికి దూరంగా వెళ్ళకూడదు. దేవునిని మహిమపరిచి మహిమైశ్వర్యమును కాపాడుకుందాం. హల్లెలూయా. నెక్స్ట్ చివరిది, 3వది, దేవునిని మహిమపరిచే పాత్రగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? దేవునిని మహిమపరిచే పాత్రగా ఉండాలి. మొదటిది, మట్టి నుండి తీయబడ్డాము, తిరిగి మట్టిలో చేరతాము. రెండవది, మట్టి ఘట్టములలో మనకు మహిమైశ్వర్యం ఉన్నది. మనల్ని ఎంత మహిమగా చేశాడో మనిషి యొక్క మహిమను, మనిషి యొక్క మహిమ ఐశ్వర్యాన్ని మీ ముందు వివరించి చెప్పాను. ఇకపోతే చివరిది, 3వది, మనము దేవునిని మహిమపరిచే పాత్రగా ఉండాలట. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనాను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఘనత నిమిత్తమైన పాత్ర, దేవునిని మహిమపరిచే పాత్ర, దేవుడు వాడుకునే పాత్ర, అర్హమైన పాత్ర, పరిశుద్ధపరచబడిన పాత్ర, యజమానుడు వాడుకునే పాత్ర. ఇన్ని రకాల పాత్రలుగా మనం మారాలని వాక్యం చెప్తుంది. కర్ర పాత్రగా, మట్టి పాత్రలు, బంగారు పాత్రలు, వెండి పాత్రలు ఎన్నో ఉంటాయి. ఇల్లు అన్నప్పుడు ఎన్నో పాత్రలు ఉంటాయి. కానీ సూటిగా చెప్పాలి అంటే దేవునికి కావాల్సింది వెండి పాత్రలు, బంగారు పాత్రలు కాదట, శుద్ధమైన పాత్రలు కావాలి. ఎలాంటి పాత్రలు కావాలి? శుద్ధమైన పాత్రలు కావాలి. కర్ర, మట్టి పాత్రలు కాదైనా కావాల్సింది, వెండి బంగారు పాత్రలు కాదైనా కావాల్సింది శుద్ధమైన పాత్రలు. పరిశుద్ధతను కాపాడుకునేవారు, విశ్వాసాన్ని కాపాడుకునేవారు, దేవునిని మహిమపరిచేవారు, శుద్ధీకరించుకున్న పాత్రలు. పరిసయ్యులైతే వెలుపల శుద్ధి చేస్తారట గిన్నెను, పాత్రను, లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ దరిద్రంతోనూ నిండిపోయి ఉంటుందట. మనం అలా ఉండకూడదట. వెలుపల శుద్ధి చేసుకునే వారం కాదు మనము, అలా ఉండకూడదట. లోపల అంతరంగ శుద్ధి,
కలిగిన వారమై శుద్ధమైన పాత్రలుగా మనం మారినప్పుడే అప్పుడు మనము దేవునిని మహిమపరిచే పాత్రగా మారుతాం, దేవునికి మహిమ తెచ్చే పాత్రగా మారుతాం. కాబట్టి మట్టి నుండి తీయబడ్డామన్న సంగతి మనం మర్చిపోకూడదు, మట్టికి చేరతామన్న సంగతిని కూడా మర్చిపోకూడదు. మనం మట్టి వారమే అని కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఈ మట్టి ఘట్టములలో అయినా మహిమైశ్వర్యమును నింపాడు. మరి మనం ఏం చేయాలి అంటే శుద్ధమైన పాత్రగా మారి ప్రభువును మహిమపరిచే పాత్రగా మారినప్పుడే అప్పుడు మన ఘనత నిమిత్తమైన పాత్ర, దేవుని పాత్రగా ఉంటాం. నీ పాత్ర ఏంటో నువ్వు గుర్తించు. నీ ఇంటిలో కానీ, నీ సంఘంలో కానీ, దేవుని మహిమపరిచే విషయంలో కానీ మన పాత్ర ఎలా ఉంది? అక్కడ 6 రాతి బాణాలు ఉన్నాయి. 6 రాతి బాణాలు అక్కడ ఉన్నాయి. యేసు ప్రభు ఒకరోజు వచ్చాడు, వాటిని వాడుకున్నాడు. 6 రాతి బాణాలను ఆయన వాడుకున్నాడు. సమరయ స్త్రీకి చెప్పాడు, కుండను విడిచిపెట్టమన్నాడు, విడిచిపెట్టింది. రిబికా కడవ పట్టుకొని వెళ్ళింది, నీళ్లు చేదుకొని వచ్చింది, ఒంటెలకు దైవజనునికి నీళ్లు చేదిపోసింది. అక్కడ వాడబడిన పాత్ర, రిబికా చేతిలో వాడబడిన పాత్ర. యేసుక్రీస్తు ప్రభు దాహం ఇమ్మని అడిగినప్పుడు ఏ ఒక్క పాత్ర రాలేదు, చేతి చిరక పాత్ర వచ్చింది. యేసు ప్రభు ఈనాడు అడుగుతున్నాడు, గొప్ప ఇల్లైన పరలోక రాజ్యంలో మీరు అర్హమైన పాత్రగా ఉంటారా, నన్ను మయంపరిచే పాత్రగా ఉంటారా అని ప్రభు అడుగుతున్నాడు. జీవం కలిగిన దేవుని సంఘంలో సంఘ సభ్యులైన మీరు నన్ను మహిమపరిచే పాత్రగా ఉంటారా, లేదా కర్ర పాత్రగా, మట్టి పాత్రగా, ఏటో ఒక మూలకు పడేసే పాత్రగా, పగిలిపోయిన పాత్రగా ఉంటారా? మనం లోబడగలిగితే పగిలిపోయిన పాత్రను కూడా సరిచేసి ఆయన వాడుకోగలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఎన్ని డ్యామేజ్లు ఉన్నాయో, ఎన్ని పగుళ్ళు ఉన్నాయో, అర్హత లేదనుకుంటున్నామేమో, కానీ ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పనికిరాని పాత్ర, నన్ను పారవేయకు ప్రభువా, నన్ను సరిచేసి వాడుకో అయ్యా, నన్ను చెక్కు, నన్ను సరిగా చెయ్యి, నన్ను నీకు ఇష్టమైన పాత్రగా చెయ్యి, నీ ఇష్టమైన వ్యక్తిగా చెయ్యి, నీకు అయిష్టమైనవి, నీకు ఆయాసకరమైన నాలో అనేకమైనవి ఉన్నాయి, నన్ను సరిచేసి నీ బిడ్డగా సిద్ధపరిచి నా ద్వారా మీరు మహిమ తెచ్చుకో అని అడుగుదాము. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకొని అడుగుదామా? ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే స్తుతి, యేసయ్యా మీకే వందనాలయ్యా, వందనాలు చెల్లిస్తున్నాను. మహిమ కలిగిన దేవానికి స్తోత్రాలయ్యా, స్తుతి చెల్లిస్తున్నాను. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అడుగుదామా? దేవుని అడుగుదాం. ప్రభువానికి వందనాలు. అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరచండి, నిన్ను మహిమపరిచే పాత్రగా నేను ఉండాలనుకుంటున్నాను. నాకు సహాయం చేయండి అయ్యా. దేవా, మహిమైశ్వర్యంతో మమ్మల్ని నింపావు, మమ్మల్ని మహిమగా చేసావు కదా ప్రభు. యానికి స్తోత్రాలు చెల్లిస్తాను. నిన్ను మహిమపరిచే వారం ఉండడానికి సహాయం చేయండి. మమ్మల్ని నిర్మించిన విధానాన్ని మా ముందు వచ్చినప్పుడు నిజంగా ఇంత అద్భుతంగా మీరు తప్ప మమ్మల్ని ఎవరు నిర్మించలేరు ప్రభు. మమ్మల్ని అద్భుతంగా నిర్మించడం మాత్రం కాకుండా మమ్మల్ని అనుక్షణము కాపాడుతూ, మాకు ఆయుష్ను పొడిగిస్తూ, మా జీవితాన్ని, మా జీవాన్ని, మా ఆయుష్ను దినదినం పొడిగింప చేస్తూ నీ మహిమ కొరకు నిలబెడుతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, నీ వంటి సత్యమైన, బలమైన, నమ్మదగిన దేవుడి లోకంలో ఎవరు లేరు. మమ్మల్ని మట్టి నుండి తీసావు, నీ జీవాత్మను వదావు. అందును బట్టి మీకే స్తోత్రాలయ్యా. నీ ఉమ్మితో బురద చేసి రోగులను స్వస్థపరిచావు. మా పాపముల కొరకు మేము ఉమ్మివేయబడాలి, మా మీద మాకు బదులుగా మీరు ఉమ్మివేయబడ్డారు. మేము సరైన క్రైస్తవ జీవితం జీవించకపోతే, నిలువెచ్చగా ఉంటే మా మీద ఉమ్మివేస్తానంటున్నాం. అటువంటి దౌర్భాగ్యపు స్థితిలోనికి మేము వెళ్ళిపోకుండా అయ్యా నీకు స్తోత్రాలు. మమ్మల్ని మన్నించండి. నువ్వు ఆశించిన విధానంలో జీవించడానికి కృపనివ్వండి అయ్యా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృపనివ్వండి ప్రభువా. అయ్యా మీకే స్తోత్రాలు అయ్యా. నిన్ను మయపరిచే పాత్రలుగా, అర్హమైన పాత్రలుగా ఉండడానికి సహాయం చేయండి. వెండి పాత్రల కొరకు, బంగారు పాత్రల కొరకు కాదు, కానీ శుద్ధమైన పాత్రల కొరకు నువ్వు చూస్తున్నావు కదా ప్రభువా. నువ్వు వాడుకునే పాత్రగా దేవా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా మేము ఇక్కడ ఉన్నాము నీ సన్నిధిలో తండ్రి.
మేము ఎలా జీవించాలో, ఎలా ఆలోచించాలో, ఎలా తలంచాలో మాకు నేర్పండి.